E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానముద్రలో ప్రధాని మోదీ. ముగుస్తున్న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు, భావోద్వేగానికి గురైన సీఎం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా దంపతులు. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణానికి చంద్రబాబు చర్యలు. మే 31న మధ్యవర్తిత్వం ప్రారంభించే ముందు మే 31న ప్రధానమంత్రి మోదీ సూర్యభగవానుడికి ప్రార్థనలు చేశారు. ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని మే 30న ప్రధాని కన్యాకుమారి చేరుకున్నారు. ప్రధాని మోదీ కన్యాకుమారిలోని భగవతి అమ్మన్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. మే 31 నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చేయనున్నారు. ఆయన ధ్యాన మండపంలో పగలు రాత్రి ధ్యానం చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని 4 లోక్సభ స్థానాలకు గత 2 సార్వత్రిక ఎన్నికలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలన్న కమలనాథుల యత్నాలకు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ఉత్తరాదిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఖాతా తెరవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. బీఎస్పీ కూడా అన్ని చోట్ల బరిలో ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో జూన్ 2న ఆయన తిహార్ జైల్లో పోలీసులకు తిరిగి లొంగిపోనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేతగా తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీం తలుపులు తట్టిన విషయం తెలిసిందే. విచారించిన ధర్మాసనం ఆయనకు 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. గడువు ముగినుండటంతో ఎల్లుండి ఆయన తిరిగి తిహార్ జైలుకు వెళ్లనున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఆదాయ పన్ను శాఖ జరిపిన దాడుల్లో రికార్డు స్థాయిలో 1,100 కోట్ల విలువ గల నగదు, ఆభరణాలు పట్టుబడ్డాయి. 2019లో 390 కోట్లు పట్టుబడగా దానికంటే 182% అధికంగా ఈసారి నగదు పట్టుబడింది. మే 30వ తేదీ వరకు పట్టుబడిన సొమ్ము దాదాపు 1,100 కోట్లు విలువ చేస్తుందని ఆదాయ పన్ను వర్గాలు తెలిపాయి. తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంకు వెళ్లిన అమిత్ షా స్వామివారి దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం అమిత్ షాకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణ దిశగా పార్టీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని తన నివాసంలో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటల్లో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేతలకు ఇప్పటికే ఆహ్వానం అందింది.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో టీడీపీ అంత చురుగ్గాలేదు. అయితే పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు చర్యలు చేపడుతున్నారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ కు నేరుగా వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు టీడీపీ చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది. అయితే వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తారని, వారు కేవలం 30 నిమిషాల్లోనే స్వామివారిని దర్శించుకునేందుకు బయటకు రావచ్చని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు? టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు మీడియా సమావేశం. CEO ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వాళ్ళు రిట్ ఫైల్ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే అక్కడ కేసుని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చిన వైసీపీ అది చెప్పకుండా CEO గారు ఏదైతే ఒక మెమోని మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పారో దాన్ని హైలైట్ చేస్తూ అదేదో విజయం సాధించినట్లు, లేదంటే CEO ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి ఏదో ఒక ఫేవర్ చేసినట్టు రకరకాలుగా వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళ బ్లూ మీడియా రాసుకోవడం జరిగింది. వాస్తవాలు కూడా తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ 19/7/2023లోనే ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది. ఏమని? పోస్టల్ బ్యాలెట్స్లో తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి, ఫారం 13A అని. ఆ డిక్లరేషన్ మీద ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. పెట్టినప్పుడు ఆ గెజిటెడ్ ఆఫీసరు అక్కడే పోలు ఎక్కడో జరుగుద్దో ఆ పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి. అది ప్రభుత్వం బాధ్యత. ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు, వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి 2023లోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ దాన్ని ఉటకిస్తూ 25/7/2024 ఆంధ్రప్రదేశ్ CEO గారు కూడా ఇటువంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ని మేము రిజెక్ట్ చేయమని చెప్పి స్పష్టంగా సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా CEO ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది. ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం, అయ్యా మీరు మాకు కొన్ని చోట్ల ఈ స్టాంపులు సీళ్లు వేయలేదు, అలాగే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనకాల RO గారు ఫాస్మెయిల్ లేదు, మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నిటిని వ్యాలిడ్ చేయమని ఉంది. అది రూల్లో ఉన్నా కూడా మన అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే పోస్టల్ బ్యాలెట్స్కి ఈవీఎంలు వాడిన అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళకి స్పష్టత కావాలంటే మళ్ళీ మీరు ఒక సర్క్యులర్ ఇస్తే తప్ప దీని మీద స్పష్టత రాదు, లేదంటే అనవసరంగా పోస్టల్ బ్యాలెట్స్ నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన 25/7/2024 సర్క్యులర్ ఇచ్చాడు. ఏమని? ఈ పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని యథాతథంగా వివరిస్తూ, ఒకవేళ ఎక్కడన్నా ఈ సంతకాలు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు లేకపోతే అటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరు ROలకి పంపించండి అని చెప్పాడు ఆయన. రెండో విషయం, పోస్టల్ బ్యాలెట్లో వెనక సంతకాలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ అకౌంట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ చూసి అది టాలీ అవుతే దాన్ని వ్యాలిడ్ చేసి కౌంటింగ్లో అలౌ చేయమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని వైసీపీ వాళ్ళు ఏదో నష్టం జరిగిపోయింది, CEO ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన సర్క్యులర్ ఇచ్చాడు, దేశమంతా ఒక రకంగా పోతుంటే ఈయన ఒక రకంగా పోతానని చెప్పి నానా యాగి చేసి ఆయన కలవడం, వాళ్ళ బ్లూ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రచారం చేసుకోవడం జరిగింది. అయితే CEO గారు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను నా సొంత నిర్ణయాలు ఏం లేవు, ఇది కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని నేను మళ్ళీ తిరిగి అందరికీ చెప్పడం జరిగిందని చెప్పి చెప్పిన మీదట వాళ్ళు హైకోర్టులో వేశారు కేసు. హైకోర్టులో వేసినప్పుడు ఈ కేసు వేసిన వెంటనే CEO ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఎన్నికల కమిషనర్ గారికి లెటర్ రాసి నేను ఇచ్చిన క్లారిఫికేషన్ మీద మీ అభిప్రాయం తెలపండి అని చెప్పి ఆయన రాయడం జరిగింది. నిన్న వెంటనే కేంద్ర ఎన్నికల కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పింది, అటెస్టేషన్ ఫారం 13 మీద అటెస్టేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి సీలు కానీ ఆయన స్టాంపు కానీ వేయకపోతే అటువంటి బ్యాలెట్లని తిరస్కరించడానికి వీలు లేదు, కాబట్టి అటన్నిటిని కూడా కౌంట్లో తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇమ్మీడియట్గా సెక్రటరీ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక లెటర్ రాయడం జరిగింది.
కోర్టులు దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళకి గొంతులు వెలకబడింది. ఏం చేయాలి? అయితే కేసు డిస్మిస్ అవుద్ది, లేదంటే మళ్ళీ వేరే అప్పీల్ వేసుకుని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని కోర్టుకు చెప్పిన దాని మీద కోర్టు కూడా అంగీకరించి మీరు దాన్ని ఛాలెంజ్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సిఇఓ ఆంధ్రప్రదేశ్ గారు ఏం చేశారంటే, ఈ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అటెస్టేషన్ చేసిన అధికారి యొక్క వివరాలు రాష్ట్రంలో అందరు ఆర్ఓలకు పంపించండి అని చెప్పి ఒక చిన్న మెమో ఇచ్చాడు ఆయన 27/5/2024. ఈ మెమో అనేది ఒకవేళ పార్టీలకు అభ్యంతరకరం అయితే దాన్ని నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి కోర్టులో చెప్పడం జరిగింది. ఆయన పోస్టల్ బ్యాలెట్ మీద సంతకాల్లో ఉండి స్టాంప్ లేకపోయినా సీల్ లేకపోయినా వాటిని కౌంట్ చేయాలి అన్న దాని మీద ఎక్కడ వెనక తగ్గల. కేవలం అటెస్టింగ్ ఆఫీసర్ యొక్క వివరాలని రాష్ట్రం అంతా పంపించే విషయంలోనే అది మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పడం జరిగింది. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎన్నికల కమిషన్ విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మున్సిపాలిటీలో చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్మన్ మున్నోబాయ్, కమిషనర్ రాజు, 19వ వార్డు కౌన్సిలర్ జీవి నరసింహారెడ్డిలు మాట్లాడుతూ సమావేశంలో 39 అంశాలను తీసుకోవడం జరిగిందని, అన్ని అంశాలను సభ్యులు ఆమోదించారని తెలిపారు. గతంలో ఉన్న కమిషన్లు ఓపెన్ అసైన్డ్ భూములకు నంబర్లు కేటాయించారని, దీనిపై కౌన్సిల్ సభ్యులు సర్వే చేయించాలని తీర్మానించడం జరిగిందని కమిషనర్ రాజు తెలిపారు. ఈరోజు మున్సిపల్లో సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో 39 అంశాల మీద చర్చించి ఆమోదం తెలపడం జరిగింది. ఈ మీటింగ్కి సహకరించిన పాలకవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు. आज आरमोर म्यूनसिपल में आज जो मीटिंग हुई, मुख्तसर दैनिक की जो छोटे मोटे काम थे वो काम की मीटिंग हुई. सब काउंसलरान के चेयरमैन मैडम कमिश्नर सब मिल के आज मीटिंग करे. थोड़ा बहुत जो भी काम है वो काम करेंगे बोल के भी बोले मैडम, और जो पेंडिंग भी है सब भी काम करेंगे बोल के मैडम भी बोले. और हम रेवंत रेड्डी अनाकान से विनय रेड्डी अनाकान बोल के जो फंड का बोल के हम काम करेंगे बोल के भी हमने शुक्रिया. చైర్పర్సన్గా శ్రీమతి వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గారు ఎన్నికైన తర్వాత ఈరోజు మొదటి సర్వసభ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో 39 అంశాలని మనం చర్చించి ఆమోదించడం జరిగింది. అందులో ఒక అంశానికి సభ్యులు దాని అవసరం లేదని చెప్పారు. మనకు అంశం అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ది మనం మెయింటైన్ చేయడం ఎందుకు, సిఐ కొత్త మన దగ్గర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అయింది కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. కాబట్టి వాళ్ళతో ఒకసారి చర్చించిన తదుపరి మనం ఆ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ అంశం తప్ప మిగిలిన అంశాలన్నీ కూడా సభ్యులు ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఓపెన్ ప్లాట్లలో కూడా నంబర్స్ ఇచ్చారు. ఇంకా చాలా రోజుల నుంచి అలాగే జరుగుతుంది. ఇంతకుముందు ఉన్న కమిషనర్లు, పోయిన కమిషనర్లు అందరూ కూడా ఈ నంబర్స్ అసైన్మెంట్ ఆన్సర్లు ఇచ్చారు. నా వార్డులో ఇచ్చారు అని కొంతమంది కౌన్సిలర్లు లేవనెత్తారు. వాటిని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పారు వాళ్ళు కూడా. ఆ విషయంలో కూడా మనము కొత్త అసెస్మెంట్ ప్రక్రియ జరుగుతుంది. మనం టీమ్ చేసేస్తున్నాం కాబట్టి అక్కడ మనకు ఎన్ని ఉన్నాయి, కొత్తగా ఎన్ని నెంబర్లు ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ అనేది కూడా జరుగుతుందని వాళ్ళకి చెప్పడం జరిగింది. అది కూడా వచ్చిన తదుపరి వాటిని డియాక్టివేట్ చేయడము, కన్సర్న్డ్ ఆఫీసర్స్ మీద రెస్పాన్సిబిలిటీ కూడా ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఏదైనా ల్యాప్సెస్ ఉన్నట్టు తేలితే దాని మీద మీరు చర్యలు తీసుకుంటారా అంటే, గతంలో ఏమన్నారంటే ఎంక్వైరీ చేపిస్తామని మున్సిపల్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏదైతే ఇరిగేషన్ స్థలంలో కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానముద్రలో ప్రధాని మోదీ. ముగుస్తున్న కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు, భావోద్వేగానికి గురైన సీఎం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా దంపతులు.
తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణానికి చంద్రబాబు చర్యలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.